హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్స్. శాస్త్ర యూనివర్సిటీ ఏదైతే మనకి తమిళనాడులో ఉందో, సో ఈ యొక్క యూనివర్సిటీకి చాలామంది అయితే కోరుకుంటారు ఇందులో సీట్ రావాలి అని చెప్పేసి. సో ఆ యొక్క యూనివర్సిటీ గురించి ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క యూనివర్సిటీ స్పెషలైజేషన్ ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే జేఈ రాసిన వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళకి సీట్ వస్తుంది. అండ్ అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవరికైతే బాగుంటాయో వాళ్ళకి సీట్ వస్తుంది. సో ఇక్కడ చాలా సెపరేటెడ్ కోర్సెస్ అయితే, బ్రాంచెస్ అయితే పెట్టారు. ఇందులో వచ్చేసి మనకి క్యాంపస్ టు క్యాంపస్ అయితే వ్యారీ ఉన్నాయి ఆ యొక్క కోర్సెస్. సో ఇవన్నీ అయితే మీరు తెలుసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇంత మంచి యూనివర్సిటీని మళ్ళీ మిస్ అవుతారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో అయితే మీకోసం అయితే నేను ఇక్కడ పెడతాను అనమాట. ఒకటి ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క కాలేజ్ వచ్చేసి రూరల్ ప్రాంతానికి చెంది అక్కడ అంటే సిచ్యువేట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి కొన్ని అయితే లైక్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే కలిగి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3 క్యాంపసెస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి తంజావూరు క్యాంపస్, ఇంకొకటి వచ్చేసి కుంభకోణం క్యాంపస్, అండ్ మరొకటి వచ్చేసి చెన్నై క్యాంపస్ అనమాట. చెన్నై క్యాంపస్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి బీటెక్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లేవు. వేరేజ్ తంజావూరులో కనుక చూసుకున్నట్లయితే బీటెక్కి సంబంధించినటువంటివి సో ఇక్కడ చాలా కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ కుంభకోణంలో కూడా మనకి చూసుకున్నట్లయితే బీటెక్లో సిఎస్సి అండ్ ఈసీఈ బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్ ఉంది. అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే ఇదైతే ఉందన్నమాట. ఈ యొక్క 2 కోర్సెస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కుంభకోణంలో. వేరే తంజావూరులో మాత్రం అన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి బీటెక్ సంబంధించినటువంటివన్నీ. ఇక్కడ అడ్మిషన్స్ వచ్చేసి స్ట్రీమ్ 1 అండ్ స్ట్రీమ్ 2 ఈ పద్ధతిలో తీసుకుంటారనమాట. స్ట్రీమ్ 1లో కనుక చూసుకున్నట్లయితే జేఈ మెయిన్ స్కోర్ అండ్ క్లాస్ 12th స్కోర్, ఇవి 2 కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. So admission to 50% of seats shall be based on normalized aggregate class 12 scores and available JEE Main 2025 score taken together with 50% weightage each. Seats shall be filled based on the rank secured by the students. Whereas in stream 2, class 12th score, remaining 50% of seats shall be based on the normalized aggregate class 11 score awarded by respective boards. ఓకే, ర్యాంక్స్ లిస్ట్ షెల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ దిస్ అగ్రిగేట్ స్కోర్. ఓకే, ఏంటి అంటే స్ట్రీమ్ 1లో కనుక చూసుకున్నట్లయితే మనకి బోత్ జేఈ మెయిన్ స్కోర్ ఉన్నాయి, క్లాస్ 12th స్కోర్, ఇవి 2 తీసుకుంటారనమాట కన్సిడరేషన్లోకి. వేరాజ్ ఇక్కడ నార్మలైజ్డ్ అగ్రిగేట్ మార్క్స్ స్కోర్ తీసుకుంటారు, ఇక్కడ 12th మార్క్స్ స్కోర్ని. అండ్ అలాగే ఇక్కడ స్ట్రీమ్ 2లో చూసుకున్నట్లయితే 12th సంబంధించినటువంటి మార్క్స్ మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుంటారనమాట. ఫస్ట్ ఏంటంటే అందరు స్టూడెంట్స్ని బోత్ స్ట్రీమ్స్ నుంచి స్ట్రీమ్ 1 అండ్ స్ట్రీమ్ 2 నుంచి తీసుకుంటారు. ఇఫ్ ఎ స్టూడెంట్ హ్యాస్ నాట్ రిటర్న్ జేఈ ఇన్ కేస్ రాయకపోయి ఉంటే ఇన్ స్ట్రీమ్ 1, దెన్ దేర్ విల్ బీ నో వెయిటేజ్ టు దట్ పార్ట్ అండ్ ర్యాంక్ విల్ బీ బేస్డ్ ఆన్ ద క్లాస్ 12th స్కోర్ ఎలోన్. అంటే ఇక్కడ జేఈ అవసరం లేకున్నా కానీ మీరు క్లాస్ 12 మార్క్స్తో మీరైతే సీట్ అయితే సంపాదించుకోవచ్చు ఈ యొక్క శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో, లైక్ యూనివర్సిటీలో అని చెప్పేసి ఇక్కడ అంటున్నారనమాట. మీకు వచ్చేసి తంజావూరులో కావాలి, మరొకటి కుంభకోణంలో కావాలి. ఇప్పుడు ఏం చేయాలన్నా అని చెప్పేసి మీరు కనుక ఇబ్బంది పడుతూ ఉంటే, ఇక్కడ మనకి ఒకటి ఏమి ఇచ్చారంటే, మీరు సెపరేట్ క్యాంపస్కి సెపరేట్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారనమాట. అప్లికేషన్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ సెపరేట్లీ ఫర్ ఈచ్ క్యాంపస్ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ అయితే మనకి మెన్షన్ చేశారు, ఇక్కడ బీటెక్ అండ్ 5-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మనకి ఆల్రెడీ నిన్న అయితే మనకి నైట్ వీళ్ళైతే అప్లికేషన్ విండో అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ అయితే నిన్నటికి వేయించి మీరు అప్ టు June 14th వరకు అయితే అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అయితే అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ క్యాంపస్ కావాలో ఆ క్యాంపస్కి సెపరేట్గా పెట్టుకోండి. ఫస్ట్ ఏంటి అంటే జేఈ అండ్ ఇంటర్ మార్క్స్ని తీసుకుంటారు. ఇన్ కేస్ జేఈ లేదు అనుకోండి, ఇంటర్ మార్క్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారన్నమాట. సో ఆ పద్ధతిలో మీకైతే సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ తంజావూరు క్యాంపస్లో కనుక మీరు చూసుకున్నట్టయితే, వెయిట్ ఎ మూమెంట్, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ తంజావూరు క్యాంపస్. తంజావూరు క్యాంపస్లో కనుక చూసుకున్నట్టయితే మనకి బీటెక్లో ఇక్కడ ఈ యొక్క కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయో ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ నెట్వర్క్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అండ్ అలాగే చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ ఆటోమేషన్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, electrical and electronic engineering in smart grid electric vehicles, electronics and computer engineering, electronics and communication engineering, electronics and communication engineering in cyber physical systems, electronics and instrumentation engineering, robotics and artificial intelligence, electronics engineering in these designable courses, information and communication technology, information technology, mechanical engineering in digital manufacturing, అండ్ అలాగే మెకాట్రానిక్స్ ఎంటెక్ ఈ యొక్క కోర్సెస్ అయితే మనకి ఇక్కడ తంజావూరు క్యాంపస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మరొకసారి చూసుకోండి, అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ జేఈఈ మెయిన్ 2025 అండ్ నార్మలైజ్డ్ +2 అగ్రిగేట్ మార్క్స్. +2 అంటే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. ఇక్కడ చెన్నై క్యాంపస్లో చూసుకోండి, మనకైతే బీటెక్ అయితే లేదనమాట. ఓకేనా, ఇక్కడ చెన్నై క్యాంపస్లో మాత్రం బీటెక్ లేదు. ఇక్కడ కుంభకోణం క్యాంపస్లో మీరు చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్, ఇక్కడ బీటెక్ ఒకటే ఉంది. దట్ టు వన్ బీటెక్ ఇన్ సిఎస్సి అండ్ ఈసీఈ, ఈ యొక్క 2 బ్రాంచెస్కి సంబంధించింది మాత్రమే కుంభకోణంలో ఉంది. వేరేజ్ మిగతా అన్నిటికి సంబంధించింది మాత్రం తంజావూరులో ఉంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ తంజావూరు క్యాంపస్కి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కుంభకోణంలోకి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడైతే మనకి ఇదైతే 1984లో ఎస్టాబ్లిష్ అయిందని ఇక్కడ చూపిస్తున్నారు. వేరే 40 years ఆఫ్ వీళ్ళ యొక్క గ్రోత్ అనేది ఉంది అని ఇక్కడైతే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళ యొక్క NIRF ర్యాంకింగ్ కూడా ఇచ్చారు. కన్సిస్టెంట్లీ ర్యాంక్డ్ అమాంగ్ ద టాప్ 30 universities in India by the National Institutional Ranking Framework. NIRF ప్రకారం వీళ్ళ యొక్క టాప్ 30 ర్యాంక్లోనే ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటి అంటే అప్లికేషన్ చేసుకోనికి మనకి నిన్నటికి టైం అయితే కల్పించారు. ఫస్ట్ అప్లికేషన్లో మనకి కావాల్సినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫీజు వచ్చేసి ప్రతి ఒక్కరికి అయితే 650 రూపీస్ అయితే ఉందన్నమాట ఫీ అమౌంట్. ఈ యొక్క ఫీ అమౌంట్ అయితే మీరైతే గుర్తించవచ్చు. అండ్ స్టెప్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ అప్లికేషన్ చేసుకోనికి మనకి ఉన్నటువంటి 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇందులోంచి ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవిటిని అప్లోడ్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్ అయితే చేయాలన్నమాట. ఫీ వచ్చేసి 650 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ప్రతి ఒక్కరికి ఈ యొక్క అమౌంట్ అయితే మీ యొక్క ఆన్లైన్లో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే మొదలెట్టండి. ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పేది ఏంటంటే, ఈమెయిల్ ఐడి అనేది ఇన్ కేస్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఫుల్ అయిపోతే అది ఇవ్వకండి, కొత్త ఈమెయిల్ ఇవ్వండి. వర్కింగ్ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో, మెసేజ్ అంటే మెయిల్స్ వచ్చి పోయేటువంటి మెయిల్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. సో ఇక్కడ న్యూ క్యాండిడేట్పై క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే వస్తుంది అనమాట. ఏ క్యాంపస్కి మీరు ఫస్ట్ అప్లికేషన్ పెడుతున్నారో ఆ యొక్క క్యాంపస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ప్రోగ్రామ్కి పెడుతున్నారో ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీటెక్ ఏంటి అని చెప్పేసి. సో మీ యొక్క నేమ్ యాజ్ పర్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా మీ యొక్క నేమ్, మీ యొక్క మొబైల్ నెంబర్, అది కూడా వర్కింగ్ మొబైల్ నెంబర్ అంటే మీ యొక్క మొబైల్లో బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట. అలా అయితే ఓటీపీ వస్తూ ఉంటాయి. అండ్ ఈమెయిల్, ఇవన్నీ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో వైల్ డూయింగ్ రిజిస్ట్రేషన్, ఇఫ్ యూ ఫేస్ ఎనీ ఇష్యూస్ ప్లీజ్ ట్రై టు కాల్ టు దీస్ నెంబర్. హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క నెంబర్స్కి అయితే మీరు అయితే కాల్ చేయొచ్చు. ఒక టైమింగ్ కూడా ఇచ్చారనమాట. ఓకేనా. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. ఈ యొక్క టాప్ మోస్ట్ యూనివర్సిటీ గురించి మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్